తెలుగు సినిమా ఇండస్ట్రీ భారీ బడ్జెట్ శతాబ్దంలోకి వెళ్లిపోయింది. సరికొత్త సినిమా చూపించడానికి భారీ ప్రాజెక్టులు శ్రీకారం చుట్టింది. ఇప్పుడు 100 కోట్ల రూపాయల బడ్జెట్ అంటే సర్వసాధారణం. ఆ 100 కోట్లేనా అనే స్థాయికి వచ్చింది. 100 కోట్ల కలెక్షన్స్ ని ఈజీగా రాబట్టడంతో భారీ బడ్జెట్తో రంగంలోకి దిగిపోయారు మన మూవీ మేకర్స్. ఈ ఏడాది టాలీవుడ్లో 3 భారీ ప్రాజెక్ట్స్ తెరకెక్కుతున్నాయి. వాటిలో మొదటిగా చెప్పుకోవాల్సిన సినిమా RRR. రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్న ఈ సినిమా కోసం ఏకంగా 400 ఖర్చు చేస్తున్నారు. రాజమౌళి దర్శకత్వం వహిస్తుండటంతో ఈ సినిమాపై ఆసక్తి పెరిగింది. ఈ సినిమా వచ్చే ఏడాది జూలై 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. 2000 కోట్లైనా రాబట్టాలని జక్కన్న టార్గెట్ పెట్టుకున్నట్టు టాక్. ఇక బాహుబలి తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నేషనల్ స్టార్ నాని అయ్యాడు. ఇక ప్రభాస్ పాపులారిటీ ఓ రేంజ్కు వెళ్లడంతో ప్రస్తుతం తెరకెక్కుతున్న సాహో ప్రాజెక్టుపై టాలీవుడ్లోనే కాకుండా కాలీవుడ్, బాలీవుడ్లో కూడా భారీ క్రేజ్ ఏర్పడింది. దీంతో నిర్మాతలు మేకింగ్ స్థాయి ఎక్కడా తగ్గకుండా 300 కోట్ల బడ్జెట్ను సాహో సినిమాకు కేటాయించారట. కలెక్షన్ల పరంగా 600 కోట్లు రాబట్టాలని మూవీ మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నట్టు టాక్. టాలీవుడ్లో తెరకెక్కుతున్న మరో భారీ బడ్జెట్ మూవీ సైరా. మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా చారిత్రక నేపథ్యంలో తెరకెక్కుతోంది. చిరంజీవి, అమితాబ్, విజయ్ సేతుపతి, కిచ్చా సుదీప్ వంటి స్టార్స్ ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం నిర్మాత రామ్ చరణ్ దాదాపు 250 కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారట. ఈ సినిమాకు కనీసంగా 400 కోట్లు రాబట్టుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నాడట. ఈ సినిమా వరుసగా ఈ ఏడాది సెకండ్ హాఫ్, అలాగే వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్ గాను రిలీజ్ కాబోతోంది. టార్గెట్ పెట్టుకున్న భారీ కలెక్షన్స్ వస్తే మాత్రం తెలుగు సినీ పరిశ్రమ స్థాయి మరింత ఘనంగా పెరగడం ఖాయం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.